మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నియోజకవర్గ చరిత్రలో తనదైన శైలిలో ప్రజాసేవ చేసి చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. తన 5 ఏళ్ల కాల పరిమితిలో తాను అనుకున్న లక్ష్యాలను సాధించి
ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు రాజకీయం శాశ్వతం కాదని, నమ్ముకున్న వాళ్లకు ప్రజలకు శాశ్వత మేళ్లు చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 61వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అభిమానులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చంటి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించిన ఘనత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికే దక్కుతుందని పేర్కొన్నారు. తన తండ్రి బడేటి శ్రీహర్రావు, అన్న బడేటి బుజ్జి ఆశయాల సాధనకు రాజకీయాల్లోకి వచ్చానని, తన లక్ష్య సాధన దిశగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితే విజయం తనంతట తానే వరుస్తుందన్నది తన నమ్మకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రజా సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే పరిష్కార మార్గం తప్పక లభిస్తుందన్న నమ్మకంతోనే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా మొదటి సంవత్సరంలోనే దాదాపు 2,40,00,000 రూపాయలను సీఎం సహాయ నిధి కింద పేద ప్రజలకు అందజేయడం ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగించిందని చెప్పారు. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం తమని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారి పట్ల జాగృతితో వ్యవహరించి నిరంతరం ప్రజలతో ఉంటూ వారి మన్ననలు పొందితే విజయం వరుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 22 మందికి 14,94,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 2కి తోపుడు బండ్లను, 4కి వీల్ చైర్లను, 2కి కుట్టు మిషన్లను, 2కి చెవిటి మిషన్లను, ట్రైసైకిళ్లు, 1కి ల్యాప్టాప్, 1కి వైద్యం నిమిత్తం 10,000 రూపాయలు, 250 మంది జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవాని, పప్పు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఈతకోట శ్రీనివాసరావు, బెల్లపుకొండ కిషోర్, పాలడుగు రాజేంద్ర ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి చేసిన బడేటి కుటుంబ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ కూడా మీడియా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. బుజ్జి గారు కానీ నేను కానీ ఈ అదృష్టం చేసుకున్నాం అంటే మా నాన్నగారు శ్రీహర్రావు గారు, జయరాఘవం గారు పుణ్యం అని చెప్పి ఇద్దరం కూడా అనుకోవడం జరుగుతుంది. ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరందరూ అనుకుంటారు సరదాగా రావటం గెలవటం ఇవన్నీ ఇదవుతాయండి. కుటుంబంలో అనేక ఒడిదుడుకులు అనుభవిస్తూ మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకి బుజ్జి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. దాని వెనక కఠోర శ్రమ ఉంది. 30 సంవత్సరాల్లో చేసిన తర్వాత మరి మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా 30 సంవత్సరాల కష్టంతో బుజ్జి గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సరే, ఏదైతే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ ఓటమికి గల కారణాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు. నమ్మటం వల్ల 2019 ఎలక్షన్లో ఎవరు ఏం చేశారనేది మీ ఆత్మసాక్షి మీ అందరికీ కూడా తెలుసు. నేను మొన్న కూడా చెప్పా, మీ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతానని. నాకు రాజకీయం శాశ్వతం కాదు. ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళే శాశ్వతం. వాళ్ళ గుండెల్లో ఉండిపోయేటట్టుగా నేను పని చేస్తానన్నారు. ఆ లక్ష్య సాధన కోసం నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, నేను తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నాను అనేది నాకు తెలిసి. నేను పుట్టి పెరిగాక ఈ రోజు వరకు నేను తప్పు అనేది చేయలే, ఎక్కడ చేయలే. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుని నేనే పిలిచి వాళ్ళని అనుకోకుండా ఎలా జరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఉంటారు సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగానే ట్రీట్ చేయాలి. ఆ ఏ గ్రేడ్ మరి ఏలూరు నియోజకవర్గానికి మనం 4వ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రేడ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ క్లస్టర్ కానీ డివిజన్ కానీ అందరికీ కూడా మేము చెప్పి ఎందుకు చేస్తున్నాం అంటే ఇది చేస్తేనే మీకు గుర్తింపు ఉంటుంది, నాకు గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులో 100 సంవత్సరాల్లో కూడా ఎవరో చేయలేనట్టుగా చేసి మీ అందరితో కూడా శభాషం పెట్టుకుంటే మీరు కూడా రేపు పొద్దున మేము చంద్రని కనుక తిరిగా ఇన్ని పనులు చేసామనేది మీరు కూడా గర్వకారణం చెప్పుకునేటట్టుగా మీ అందరికీ కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు వచ్చారు. ఏలూరు వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా ఉన్నప్పుడు
1995లో స్థానిక 12వ డివిజన్లో 12వ వార్డులో ఇక్కడ కొవ్వొత్తు గుర్తు మీద ఇండిపెండెంట్గా వేసి కౌన్సిలర్ గా గెలిచి ఆ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది. మళ్ళీ తర్వాత 2000లో మళ్ళీ ఇది రిజర్వేషన్ మారితే అక్కడ 6వ వార్డులో నుంచి 26వ వార్డులో నుంచి మళ్ళీ అక్కడ కౌన్సిలర్ గా పోటీ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ గా జరగడం జరిగింది. 2005లో మళ్ళీ కార్పొరేటర్ గా 6వ డివిజన్లో పోటీ చేసి కార్పొరేటర్ గా ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ తర్వాత జనసేన ప్రజారాజ్యంలో పోటీ చేయడం, పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2వ స్థానం రావడం, మళ్ళీ 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, 2019లో వాటిని చంద్రబాబు బడ్జెట్ కోటరామారావు బుజ్జి గారు మనలో ఉన్న వాళ్ళు చాలా మంది ర్యాంక్ ట్రాక్ లో ఎక్కిస్తాం వల్లే ఆయన ఓటమి చెందాడు. అది నాకు తెలుసు. ఆయన ఏది పడితే ఇవ్వేవాడు, ఏది పడితే చేసేవాడు మహానుభావుడు. ఆయన నోట్లో మన నోట్లో కూడింది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక రోజు ముందు ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. మా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని మొన్న ఎలక్షన్ లో బడ్జెట్ రాధాకృష్ణ చంపి గారు ఈ చెవితో ఉండేవాడు, ఈ చెవితో వదిలేసేవాడు. నాగరాజు గారు చెప్పినా ఉండేవాడు, అలాగే నాగరాజు అన్నాడు. నేను చెప్తే అన్న అలాగే అన్నాడు, పెద్దబాబు చెప్తే అలాగే అన్నాడు. కానీ ఆయన ఏమి చెయ్యాలో అదే చేయబట్టే మనం అందరం కూడా గుర్తుపడంతో మంచి విజయాలు సాధించాం. బడ్జెట్ కోటరామారావు బుజ్జి గారికి ఒక చరిత్ర, ఆ చరిత్రను తిరగరాస్తానికే ఈ జయకారం వచ్చింది. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుండి వరద భారీగా వస్తోంది. దీంతో గోదావరిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే నుండి 6,40,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద 30 మీటర్ల మేర నీటి మట్టం దాటడంతో బ్యాక్ వాటర్ ప్రభావంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కుక్కునూరులోని గుండేటి వాగు నీట మునగడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేలేరుపాడు వద్ద ఉన్న ఎద్దువాగు, లోతువాగులు కూడా నీట మునగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా దాచారం ఆర్ఎండ్ఆర్ కాలనీకి తరలిస్తున్నారు. మరోవైపు ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం 9వ రోజు స్థానిక 44వ డివిజన్ గన్ బజార్లో పండగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా బడేటి రాధాకృష్ణయ్యకి డివిజన్ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరణలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఎటువంటి సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం బడేటి కోటరామారావు 61వ జయంతి సందర్భంగా డివిజన్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ చౌటుపల్లి శ్రీను, ఎస్ఎల్ టౌన్ సెక్రటరీ మెలిపాక వెంకన్న, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు అక్బర్, మేతర విజయ్, ముస్లిం పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతిని పురస్కరించుకుని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. బిజినెస్ మార్చాలని కూడా సాగదు. అక్కడ నుంచి స్థలం తర్వాత మిగతా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా సరే పంపించండి. అలా మిస్ అవ్వను. ఏదైనా ఊర్లో లేకపోతే తప్పితే బౌండరీలో అవసరం లేదు.
ప్రభుత్వం వచ్చిందని ఆనందంతో ఇస్తే ఇప్పుడు మళ్ళీ మీకు ఇచ్చింది కూడా స్కీమ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇస్తారు. మరి అసలు మీరు ఎవరి దగ్గర ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ సంవత్సరం తీసుకెళ్తే సరిగ్గా అదేనా అంత నువ్వు బాగా చేస్తున్నందుకు నువ్వు చేసినట్టే బండి ఎక్కాలని చెప్పి ఆడతాను. జీవన తరంగాలలో దేవుని కోసం కష్టపడే నీలాంటి వాళ్ళు తప్పండి బాబు నీలాంటి వాళ్ళు చెప్పాలి. అందుకని నేను నడవాగండి అక్కడే ఉండు. అదే అన్నా నువ్వు వెళ్ళంటున్నా. అట్లా చూసావా నీకు పెట్టాను. తొలి అడుగు సుపరిపాలన భాగంగా మరి 44వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకి లింకప్ చేయించుకోవాలని కానీ వాళ్ళ హౌసింగ్ది వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. వాళ్ళకి అందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను ఇందాక అమ్మాయి అడుగుతుంది ఇంటి పన్నుకి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్కి కానీ 4 సార్లు తిరిగానే వాళ్ళు తిరగని అవసరంలో ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ డెత్ సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళకి చెప్పాం. అలాగే 4 రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా 8 డివిజన్లు వాళ్ళకి తిరిగాం. 8 డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజున బడేటి బుజ్జి గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చడం జరిగింది. అలాగే ఏదైతే కొన్ని డివిజన్లో మరి రోడ్లకి సంబంధించి కానీ డ్రైన్లకు కానీ చెప్పారు. కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు, డ్రైన్లో వాటర్ సమస్య అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేయడానికి అక్కడ కూడా యుద్ధపాతి పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏదైతే 2 టౌన్కి వచ్చేసరికి వాటర్ సమస్య చెప్పారు. ఇవాళ వాటర్ ఏదైతే అందరికీ కూడా స్టాప్ చేసి ఏదైతే వాళ్ళకి మురుగు కలుస్తుందని చెప్పారో అది కూడా రెక్టిఫై చేసి తంగిలమూడి ఏరియాలో కూడా ఎక్కడా కూడా మురుగు కలవకోకుండా బాధ్యతను కూడా వెంటనే మున్సిపల్ అధికారి మేయర్ గారు అన్ని చర్యలు తీసుకుని అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఎక్కడైనా సరే అంటే చిన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఇమీడియట్గా పెద్ద రోడ్లన్నీ వేసాం. చిన్న రోడ్లు ఒక్కొక్కటిగా అంటే ఈ వర్షాకాలం నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో కూడా ఏదైనా మేము నిరంతరం ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి మీరు రాగలిగితే ఏదైనా చిన్న పని ఉన్నా సరే 10 మంది అక్కడ ఎప్పుడు కూడా దేనికి సంబంధించి వాళ్ళు 10 మంది కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ సమస్యను తీసుకుంటారు. మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో కూడా తిరగవలసిన పని లేకోకుండా మీకు పని అవుతుంది. ఆ పనిని మీరు ఉపయోగించుకోండి, సమస్యను పరిష్కరించుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా వినతి చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో కార్పొరేషన్లో స్థానిక 44వ డివిజన్లో మరి సుపరిపాలనలో తొలెడుగు అనే కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, గౌరవనీయులు పెద్దలు మార్కెట్ చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలు ఎడా చైర్మన్ గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు, సెక్రటరీ గారు, అట్లాగే ఈ డివిజన్కి సంబంధించినటువంటి క్లస్టర్లు ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో కూడా తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు నేరుగా తెలుసుకొని మరి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి పని ఏదన్నా ఉన్నట్లయితే అధికారులకి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ పనులన్నీ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ రోజుకి సుమారు 10 రోజులు కావస్తుంది మేము ఈ కార్యక్రమం చేపట్టి. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు కొన్ని చాలా మటుకి సమస్యలన్నీ కూడా తీర్చగలుగుతున్నాము అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే మా నాయకుల్లో చోటు చేసుకున్నది. మరి అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సూపర్ 6లో భాగంగా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేదా ఎక్కడన్నా గ్యాప్లు వచ్చినాయా అని చెప్పేసి శాసనసభ్యులు వారు అడిగి తెలుసుకొని మరి సచివాలయం సిబ్బందితో అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏదన్నా అప్లోడ్ అవ్వకపోతే కనుక ఇవన్నీ కనుక ఆధార్ సీడింగ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాగే
తల్లికి వందనం ఆ కార్యక్రమంలో మన ఏలూరు నగరంలో సుమారు 32,000 మంది అప్లోడ్ చేసుకుంటే దాంట్లో 23,000 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం. సుమారు ఒక 7,500 8,000 మందికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా మరి వాళ్ళకి కరెంటు మీటర్లు ఎక్కువ ఉండటమో, లేకపోతే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉండటం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే అవ్వటమో, లేకపోతే వాళ్ళకి కార్లు ఉండటమో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటం వల్ల అప్లోడ్ చేసుకున్నటువంటి సుమారు 8,000 మందికి అది రాకపోవడంతో మళ్ళీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి ప్రభుత్వంతోనూ అట్లాగే అధికారులతో మాట్లాడి సుమారు 2,376 మందికి మళ్ళీ నిన్నగాక మొన్న కూడా తల్లికి వందనం అని మరి పేరెంట్స్కి కూడా మరి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయించేటువంటి కార్యక్రమాన్ని శాసనసభ్యులు వారు తీసుకున్నారు. చాలా సంతోషం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ పరంగా కానివ్వండి, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా శాసనసభ్యుల వారి ద్వారా మేమందరం కూడా నాయకులు మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జూలై 14వ తేదీ ఉదయం 9:30 నుంచి ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందని, ఈ జాబ్ మేళాకు 39కి పైగా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై 3,000 మందిని అర్హత ప్రామాణికంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. కావున అర్హత గల అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్లో రెజ్యూమెని తీసుకుని హాజరు కావాలని సూచించారు. ప్రజాహితమైన సేవలు చేసిన వారు భౌతికంగా దూరమైన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని, అటువంటి కోవకి చెందిన వారే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి బుజ్జి అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఏలూరు జడ్పీ సెంటర్లో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతి వేడుకలు ఫ్లాష్ బుజ్జన్న మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడేటి బుజ్జి సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు, అనంతరం వంగవీటి మోహనరంగ, బడేటి బుజ్జి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 61 కేజీల కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అమితమైన ప్రజాభిమానాన్ని చొరగన్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అహర్నిశలు ప్రజాక్షేమం కోసం పరితపించిన ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఏలూరులో స్ఫూర్తిదాయకమైన సేవలను అందిస్తున్న ఫ్లాష్ సంస్థను ఆయన అభినందించారు. మరువలేని మెజార్టీతో తనకు ఘన విజయం చేకూర్చిపెట్టిన ఏలూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గొడుగులు, గిన్నెలు, చేతికర్లు, నూతన వస్త్రాలు, పెద్ద గొడుగులు పంపిణీ చేశారు. అలాగే వైరల్ జ్వరాల నివారణకు హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ బడేటి వెంకటరామయ్య, ఫ్లాష్ ప్రతినిధి ఎర్రంశెట్టి శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, గంటా ప్రసాదరావు, డాక్టర్ బండారు సుదీప్తి తదితరులు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మా సోదరుడు బడేటి కోట్రామారావు బుజ్జి గారి 61వ జయంతి సందర్భంగా మరి ఫ్లాష్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఏ విధంగా కొలువై ఉంటాడని దానికి నిదర్శనమే మా సోదరుడు బడేటి బుజ్జి గారు. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఈ రోజు కూడా ప్రజల హృదయాల్లో
చిరస్థాయిగా మిగిలిపోయే నాయకుడిగా ఏలూరు నియోజకవర్గంలో బుజ్జి గారు చేసిన సేవలు ఆ విధంగా ఉండిపోతాయండి. మరి దాని తర్వాత ఏదైతే ఆ సేవల్ని కొనసాగిస్తాను, మరి ఏ రోజున కూడా ఆయన చనిపోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకి ఏదైతే మనం చేద్దాం అనుకుంటామో అది చేయడానికి మరి నిరంతర కృషి చేసి ఈరోజు మీ అందరి సహకారంతో మరి నేను ఈ స్థానంలో ఉండగలిగాను. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిని అందరిలో నింపుతూ మరి ఏదైతే ఫ్లాష్ వారు కూడా ఆ రోజున ఆయన అందించిన సహకారానికి ఆయన మరువులేనట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ మరి నేను గెలిచిన మొట్టమొదటి సంవత్సరమే మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో ఇక్కడ కాంస్య విగ్రహం పెడతానన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను చేస్తానన్నా కూడా మేమే చేస్తామండి బుజ్జి గారికి నిమిత్తం అన్నప్పుడు మరి అంత ఘనంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన ఆకాశాన్ని ఎలాగైతే అందుకోలేమో ప్రజలకి అవసరాలకి ప్రజలకు ఇబ్బంది లేని పనులు డెఫినెట్ గా మనం చేయవలసిన పరిస్థితి మనకు ఉంటుంది. ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఓర్పుతో సమాధానం చెబితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగానే మరి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు కాబట్టి వివిధ సేవా సంస్థల ద్వారా పొద్దున కూడా ఉదయం అనేక మంది ఇచ్చిన దాతల సహకారంతో స్కూల్ పిల్లలకి బట్టలు, అలాగే చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు, అలాగే ట్రైసైకిళ్లు, మరి అన్ని కూడా తోపుడు బళ్ళు అమ్ముకునే వాళ్ళకి తోపుడు బళ్ళు, అనేక సేవా కార్యక్రమాలు మా క్యాంప్ ఆఫీస్ లో చేయడం జరిగింది. అలాగే ఫ్యాష్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చేపల అమ్ముకునే వాళ్ళకి ఏదైతే పనిముట్లు, అలాగే ముసలి వారికి స్టిక్స్, అలాగే వృద్ధులు ఎవరైతే ఎండలో బాధపడుతున్నారో వాళ్ళందరికీ గొడుగులు బుజ్జి గారి పేరు మీద ఇస్తున్నందుకు వీళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిరంతర ప్రజాసేవకులకి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఏ విధమైన గుర్తింపు ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం సాధించామనేది కాదు, ప్రజల హృదయంలో మనసు సాధించి మనం వెళ్ళిపోతే పైకి అదే చిరస్థాయిగా ఉండిపోతే ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు ఖర్చు పెడితే మన జన్మ సార్థకతం అవుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లు 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్,
పవర్పేట్ ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడుక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞాన దంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. జై సాయిరాం, జై జై సాయిరాం అంటూ భక్తుల జై జై ధ్వానాల నడుమ ఆదివారపేటలోని శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్లో కొలువైన శ్రీ సాయినాథుని రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. తొలత గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాబావారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలతో శాకాంబరి అలంకరణ చేయగా పెద్ద ఎత్తున భక్తులు బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై సాయిబాబాను కొలువు తీర్చి ఆలయ అర్చకులు గంగాధర్ ఆధ్వర్యంలో విశేష పూజలు, హారతులు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన రథోత్సవంలో భక్తులు భక్తి తన్మయత్వంతో కోలాట నృత్య ప్రదర్శనలు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అని, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలో కష్టపడి పనిచేసి బడేటి వంశం పేరు చిరస్థాయిగా నిలిచేలా పనిచేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శనివారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ బడేటి బుజ్జి జయంతి వేడుకల్లో భాగంగా బడేటి బుజ్జి అభిమాని మరియు ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బీవీజీ తిలక్ మరియు కర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోట్బుక్స్ ను బడేటి అందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్ ను పంపిణీ చేశారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన తిలక్ శ్రేణు బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. మరి ఏదైతే బడేటి క్యాంప్ ఆఫీస్లో మేము అందరి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మరి ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమాని కర్ణా సీను మరి 2000 పుస్తకాలు ఈ రోజున పిల్లలకి వేయడానికి మరి స్ఫూర్తితో మరి అందరికీ కూడా పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఏదైతే ప్రైవేట్ స్కూల్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఆల్రెడీ అందరూ గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ 2000 నోట్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో అందజేయడానికి మరి ముద్రించడం చేయించడం తీసుకొచ్చింది. ఈ రోజున మరి బుజ్జి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కర్ణా సీనుని అభినందిస్తూ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఎందుకంటే అతని ఆర్థిక పరిస్థితి 2000 పుస్తకాలు ఏంచి నెలలా చేసే పరిస్థితి కాదు, కానీ ఒక స్ఫూర్తిని నింపాలి ప్రజల్లో అన్న ఉద్దేశంతో మరి అందరికీ కూడా 2000 పుస్తకాలు పంపించడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ తెలియజేశారు. దీనిలో భాగంగా ఉచిత వైద్య సేవలతో పాటు మందులు, విలువైన రక్త పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఎంతో మంది నిరుపేదలు వైద్య సేవలు పొందలేకపోతున్నారని, సమాజానికి తనవంతు సేవ చేయాలనే దృక్పథంతో గత 30 నెలలుగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు సేవే తనకు సంతృప్తినిస్తుందని అన్నారు. ఇటీవల ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని, ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్లు, ఎముకల వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ అని, ఆర్థోపెడిక్ సర్జన్ అండి. మాది శ్రీకృష్ణ హాస్పిటల్, ఏలూరు, ఆర్ఆర్పేట. మరి ఈరోజు ప్రత్యేకంగా మేము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తడం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరం ఎవరి కోసం అంటే, కనీసం పరీక్షలు చేయించుకోలేని నిరుపేదలు ఎవరైతే సమాజంలో ఉన్నారో, ముఖ్యంగా ఏలూరు పరిసరాల్లో వారి కోసం మేము గత 30 నెలలుగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వైద్య శిబిరంలో జనాలకి ఏంటంటే మేము చేసేది సర్వీస్ వచ్చేసి ఉచిత కన్సల్టేషను మరియు ఉచిత కన్సల్టేషను, రెండవది బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్రే ఇవన్నీ కూడా మనం ఉచితంగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత వారికి మందులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా సరే ప్రతి నెల 2వ శనివారం మనకి ఈ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ విభాగంలో అందరికీ కూడా ఉచితంగా వైద్యం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఈ సర్వీస్ని పొందవచ్చు. దీనికి నాకు ప్రేరణ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మేము
ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పెరిగానండి. మా ఫాదర్ అక్కడ ఉండే కుగ్రామం అది, అక్కడ ఉండే పేదలకి తన వంతుగా తను సర్వీస్ ఇవ్వటం నేను చూశాను. ఆ ఇంపాక్ట్ వల్లే నేను ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాను. సరే, సమాజం మనకు చాలా ఇస్తుంది, సమాజానికి మనం ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. దాదాపుగా మనకు ప్రతి నెల ఒక 100 నుంచి 200 హెచ్చు తగ్గులు, యావరేజ్గా ఒక 150 మెంబర్స్ని మేము సర్వీస్ ఇస్తున్నామండి. ఇది టోటల్గా ఇది మొత్తం కూడా హాస్పిటలే భరిస్తుంది. అది ఎంత ఖర్చు అయినా సరే మేము పేదల కోసం చేయడానికి ముందుంటున్నాం. కాబట్టి ఈ సర్వీస్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సర్వీస్లో నాకు సహకరిస్తున్న మా హాస్పిటల్ సిబ్బందికి మరియు తోటి డాక్టర్స్కి, మీడియా సహోదరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన్సాల్లో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఏ యువగారి దగ్గర ఆడతాను నేను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జనసేన పార్టీలో చేరడం జరిగిందని జంగారెడ్డిలోని జడ్పీటీసీ సభ్యుడు పోల్నాటి బాబ్జీ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ఆయన శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతం ఆలయ అర్చకులు, పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు నిధులు, విధులు అంటే ఏమిటో తెలియకుండా పరిపాలన సాగిందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏ విధంగా అందజేయాలన్న అంశం మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా స్టడీ చేసి నిధులు కేటాయించడం సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు తగిన గుర్తింపు వచ్చిందని అన్నారు. వైకాపా విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరానని తెలిపారు. జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల జనసేన పార్టీ అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి, ద్వారకా తిరుమల పట్టణ అధ్యక్షులు కోట అంజుబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నేను మొన్న
పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా నేను జంగారెడ్డి జెడ్పీటీసీగా కొనసాగుతున్నాను ప్రజెంట్. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని అదేవిధంగా అభివృద్ధిని చూసి నేను అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థలకి ఇప్పటి వరకు నిధులు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో గతంలో ఉండేది. నేను సర్పంచ్గా ఉన్నాను, ఎంపీటీసీగా చేశాను, పంచాయతీ వ్యవస్థలో 100% పొలిటికల్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో పదవిలో కొనసాగుతున్నాను. ఈసారి వచ్చినంత 15 ఫైనాన్స్ అమౌంట్ సర్పంచ్లకు కానీ అదేవిధంగా మా జడ్పీలో కానీ 100% స్థానిక సంస్థలకు విశేష అధికారులు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే దాని మీద బాగా స్టడీ చేసి ఆయన మంచి మంచి అధికారులను పెట్టుకుని ప్రతి ఒక్క సర్పంచ్కి కానీ అదేవిధంగా ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ చక్కని నిధులను ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసి పల్లె సీమలు అట్రాక్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేయను. కాకపోతే ఈరోజు ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను దైవ దర్శనానికి రావడం జరిగింది. మిత్రులందరూ ఒక నిమిషం మనం కూర్చున్నామంటే దానిలో భాగంగా రావడం తప్ప దీంట్లో అంత మించి విశేషం లేదు. ప్యూర్లీ ఇది దర్శనం విజిట్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.